విలన్గా కొడుకులో టర్న్ అయినప్పుడు ఎందుకు విలన్గా అవ్వాలనిపించింది? ఇది ఇట్ వాజ్ $1,000,000 క్వశ్చన్ అండి. నాకు ఏంటంటే ఇప్పుడు ఒక హీరోగా నేను వస్తే మహా అయితే సంవత్సరానికి ఎన్ని చేస్తాం? 2, 3 మ్యాక్సిమం మూవీస్. ఎంతమందితో వర్క్ చేయగలుగుతాను ఇలా చేసుకుంటూ పోతే? త్వరగా నా ఏజ్ అయిపోతుంది. అదే ఒక విలన్గానో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో సెటిల్ అయితే నాకు ఇష్టమైన ప్రతి డైరెక్టర్ తోటి వర్క్ చేయొచ్చు, నాకు ఇష్టమైన ప్రతి నా ఫేవరెట్ హీరో తోటి వర్క్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేయొచ్చు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయొచ్చు. ఓకే, హీరో అంటే నా దృష్టిలో అప్పట్లో నేను ఆలోచించింది అంటే ఒక ఫైట్, రొమాన్స్, ఒక చిన్న ఎమోషనల్ సీను, అంతే అయిపోయింది. హీరో అయిపోయింది. విలన్ అన్నవాడు ఒక్కో దాంట్లో ఒక గెటప్ ఉంటాడు అండ్ వింతగా చూపిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఫన్నీగా చూపిస్తారు, కొన్ని చోట్ల కోపంగా చూపిస్తారు. సో రకరకాల అంటే నాకు ఛాలెంజ్ ఉంటుంది చేయడానికి. అండ్ ఎందుకు నాకు ఫస్ట్ నుంచి కూడా ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రకాష్ రాజ్ అండ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రాన్ టూ. ఎందుకంటే ఈయన చెప్పడం వల్ల నానా పాటేకర్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఇటువంటి క్యారెక్టర్స్ టిపికల్ క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టులు అందరూ బాగా ఇష్టం. సో వై నాట్? ఇలా ఉంటే మనకు స్పాన్ ఎక్కువ ఉంటుంది అండ్ నాకు వెనకాల ఎవరు లేరు. ఇది ఒక లాజికల్ క్వశ్చన్. సగం మీకు నేను అసలు మిమ్మల్ని గురించి ఆలోచించడానికి కూడా మీరు కూడా ఏమన్నా నెపో కిడ్డా ఎక్కడికైనా వచ్చారా? తప్పు కూడా కాదు సార్, అందరు అలా అన్ని నెపో కిడ్లు అంటున్నారు కానీ ఎంతమంది నెపో కిడ్స్ ఇక్కడ సక్సెస్ అయ్యి అది తప్పు మాట అసలు. అది ఎవరి దగ్గర విషయం ఉంటే ఎవరి దగ్గర ఇక్కడ ఫేట్ రాసి ఉంటే ఆవిడ ఉంటాడు, లేకపోతే ఉండరు. కానీ అది అనిపించి మిమ్మల్ని చెక్ చేస్తే మీరు కాదనిపించింది. సో నా చాయిస్ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద వెళ్తే నాకు నేనే కాంపిటీషన్ ఉంటాను, ఇంకెవరు ఉండరు. మేబీ చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండొచ్చు కానీ ఒక్కొక్కళ్ళు ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. ఏదో డైరెక్టర్ ఆ ప్రత్యేకత గుర్తిస్తాడు, నన్ను తీసుకొస్తాడని చెప్పి ఐ చూస్ దట్ అనమాట. కానీ మీరు లేడీస్కి విపరీతమైన ఫ్యాన్స్ బికాస్ మొగల్ రేకులు ఎగ్జాక్ట్లీ. మొగల్ రేకులు అనేది అప్పట్లో అసలుకి ఈవినింగ్ 7:30 అయితే ట్రాఫిక్ లేకుండా ఉండేది ఆ రోజుల్లో. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీ, మగవాళ్ళు కూడా చాలా మంది చూసేవాళ్ళు. మొత్తం ఫ్యామిలీ ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేవాళ్ళు. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు అయినా కూడా ఇప్పటికీ కూడా స్టిల్ ఎగ్జిస్టెన్స్ లోనే ఉన్నారు చాలా మంది కూడా. నాకు పవన్, సునీల్ అయి ఉండొచ్చు, చాలా మంది ఆర్టిస్టులు. దానిలో చేయటం వల్ల మీకు ఈ ఫ్యాన్స్ ఇదంతా ఉన్నారా? మిమ్మల్ని గుర్తుపట్టేవాళ్ళు కానీ పెరిగారు, విపరీతంగా పెరిగారండి. అది ఎలా సాధ్యపడింది మీకు? యాక్చువల్లీ జనరల్గా సినిమా చేసిన వాళ్ళు ఆ ఏజ్లో టెలివిజన్కి రారు. అప్పట్లో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ గైడెన్స్. ఇప్పుడు నాకెవరో లేరు చెప్పడానికి. సో ఒక ఆఫర్ వచ్చింది టెలివిజన్లో. అంత ఫస్ట్ వచ్చింది రాఘవేంద్రరావు గారిదండి, త్రిశూలం అని. ఓకే, వచ్చింది. అది యాక్చువల్లీ ఏంటంటే జీ తెలుగు లాంచ్ అవుతున్న స్టార్టింగ్లో ఒక టెలిఫిల్మ్ కింద వచ్చింది. సరే ఫిల్మే కదా, రాఘవేంద్రరావు గారు అంత పెద్ద బ్యానర్లో వస్తుంది యాజ్ అ హీరో, ఓకే అని ఒప్పేసుకున్నాం. అది అనుకోకుండా అది ఒక టెలివిజన్ మెగా సీరియల్గా మారింది కదా. సో ఐ కంటిన్యూడ్. ఓకే, నాకు తెలుసున్న సర్కిల్ ఎవరిని అడిగినా సరే ఫస్ట్ థింగ్ ఇస్ బ్యానర్, రాఘవేంద్రరావు గారు బ్యానర్, కళ్ళు మూసుకుని చేసేయి. సో తెలియకుండా అలా టెలివిజన్లోకి వచ్చాం. ఓకే, ఫస్ట్ వచ్చింది త్రిశూలం అని. ఆ తర్వాత ఒక 2 నెక్స్ట్ ఈటీవీ కూడా చేసాము. థర్డ్ ప్రాజెక్ట్ ఇస్ మొగల్ రేకులు. ఓకే, ఈ ఈటీవీలో చేస్తున్నప్పుడు ఆ మొగల్ రేకులలో సాగర్ ఎవరైతే ఆర్కే నటించేసారు, తను ఇద్దరం కలిపి ఒక ప్రాజెక్ట్ చేసాం. సో ఆ పరిచయం వల్ల అక్కడెక్కడో రీప్లేస్మెంట్ ఉంది ఒక క్యారెక్టర్కి అని పిలిచాడు. సాగర్ ఫ్రెండ్ మీకు? అక్కడ ఈ షూటింగ్లో పరిచయం. ఇప్పుడు దట్ ఫ్రెండ్షిప్ ఇస్ కంటిన్యూయింగ్ జర్నీ ఉంది. సో అలాగా రిక్వైర్మెంట్ ఉంది అని పిలవడం, నేను వెళ్ళడం, సెలెక్ట్ అవ్వడం. మా ఇంట్లో వాళ్ళే ఫస్ట్ నన్ను రిజెక్ట్ చేయడం. నువ్వేంటి ఆ సెల్వాలా చేయడం ఏంటి, ఆ సెల్వా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, అవును విశ్వ, వాడికి బాడీ పర్సనాలిటీ ఉంటుంది, నీకేం అసలు ఏమీ లేదు అని అలా నవ్వేవారు. అటువంటిది 1 మంత్ అండి, ఎగ్జాక్ట్గా 1 మంత్లో ఆ పాత సెల్వాన్ని నేను రీప్లేస్ చేసేసారు. అవును, అప్పుడు మధ్యలో నేనంటే చూసేవాడిని కదా, ఎప్పుడన్నా వచ్చి సెల్వా అంటే ఇంకొక అతను ఉండాలి కదా అంటే అతన్ని మార్చేసి ఇప్పుడు ఇతన్ని చూడాలి మేము అందులో నుంచి అని చెప్పేసి ఇతను కూడా బాగానే చేస్తున్నాడని చెప్పేవాళ్ళు. సో అది థ్యాంక్స్ టు మంజులా నాయుడు అండ్ బెందు నాయుడు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు సార్? వాళ్ళు సూపర్ అండి. నేను ఇప్పుడు దాకా వర్క్ చేసిన డైరెక్టర్స్, రైటర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్. ఎంత మంచి స్టేట్మెంట్. డైరెక్టర్స్ చేశారు మీరు. అయినా కూడా అంటే ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటున్నానంటే అండి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయండి. అశ్లీలత అన్నది మాటల్లో కానీ
విజువల్స్లో కానీ ఉండకూడదు. సూపర్. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఎక్కడ ఏది చూపించినా ప్రేమ, ఆప్యాయత, అనురాగం, లేదంటే ఒక ఎమోషనల్ అంటే ఒక ఈవెన్ ఒక వ్యక్తి మీద కోపం ఉన్నా ఎంత ఉన్నా సరే అశ్లీలత ఎక్కడ ఉండకూడదు. కరెక్ట్. సో అలాగా అంటే కొన్ని ప్రిన్సిపల్స్ తోటి రాసిన రైటింగ్ అనమాట అది. కరెక్ట్. చాలా బాగా రాస్తారు బిందు నాయుడు గారు, అద్భుతంగా రాసేవారండి డైలాగ్స్. మేమంటే ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేసేదానికంటే ఆ షూటింగ్ చేస్తుని ఆ స్క్రిప్ట్ చదువుతుంటే మాకే అది వచ్చేదనండి ఎమోషన్. కానీ మీరు ఆ షూటింగ్ టైంలో కూడా అందరూ కూడా, నాకు తెలిసిన అందరు ఆర్టిస్టులు తెలుసు అందులో, ఇంద్ర కానీ సాగర్ కానీ అందరూ కూడా ఫ్రెండ్సే. వాళ్ళందరూ ఒక అదేదో ఒక ఎక్స్కర్షన్ లాగా చేసేవాళ్ళు, షూటింగ్ లాగా. ఎందుకంటే ఎల్లుండి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మా అమ్మకి చెప్పేవాడిని. అంటే వీళ్ళతో అడిగి, అంటే అంత క్యూట్. యాక్చువల్లీ మాకు కూడా తెలిసేది కదండి. మీరు ఈ రోజు చూసే ఎపిసోడ్ మేము ముందు రోజు నైట్ లోపు చేస్తాం అంతే, ఒక్కరోజు ముందు. అవును, నాకు తెలుసు అది. అప్పట్లో బీటా చెన్నైకి పంపించి రోజు చెన్నై వెళ్ళడం, ఫ్లైట్ ఒకరోజు ఏమో ఫ్లైట్ లేట్ అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం, దానికేమో మాకు ఫైన్ పడడం చాలా జరిగినాయండి. ఎందుకండి అంత కట్ ఆఫ్ మూమెంట్లు, తగ్ ఆఫ్ మూమెంట్లు చేసుకునే వాళ్ళప్పుడు? అంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఆడియన్స్ రెస్పాన్స్ బట్టి కథ మారుతూ ఉంటుంది అప్పుడు. అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఏ వీక్ ఆ వీక్ మారిపోతూ ఉండేది. అసలు గ్రేట్ వర్క్ అండి. మీరు చెప్పింది అయితే కరెక్టే. ఎందుకంటే అది చేయడం చాలా కష్టం అండి. అంటే ఆడియన్స్ పల్స్ పట్టుకొని ఆడియన్స్ పల్స్తో ట్రావెల్ చేస్తా కథ రాస్తున్నారు. ట్రావెల్ చేస్తూ ఆ టెంపో మెయింటైన్ చేస్తూ ఆ రేటింగ్ పోకూడదు. వాడికి ఏది క్యారెక్టర్ మీద ఇమోషన్ పెరుగుతుందో ఆడియన్స్కి ఆ క్యారెక్టర్ మీదే కథ రాస్తూ అద్భుతం అండి. కానీ ఆ ఒక్క మొగలి రేకులు అనే ఒకే ఒక ఎపిసోడ్తో చాలామంది స్టార్స్ అయ్యారు, చాలామంది వాళ్ళ లైఫ్లో స్థిరపడిపోయారు. అవునండి, డెఫినెట్గా. నాకు ఈ మొగలి రేకులు చేస్తుండగానే నా మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టేశారు, నేను హౌస్ ఇల్లు కొనుక్కొని వేరే ఇంటికి వెళ్ళిపోయాను. సో ఇన్ని అంటే ఆల్మోస్ట్ లైక్ 5 years చేసామండి. 5 years చేశారు. మరి వీటికి సినిమాలకి ఎలా అడ్జస్ట్ చేసేవారు? అప్పట్లో కొంచెం డిఫికల్ట్ అయింది. దానివల్ల మనం నా జర్నీ, ఫిల్మ్ జర్నీ కూడా కొంచెం అది ఎఫెక్ట్ అయింది టెలివిజన్ వల్ల. నేను అది నాకు సార్ ఏంటి సార్ మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సంవత్సరానికి 10 నుంచి 15 సినిమాలు చేస్తారు. అవును, ఈజీ. మీరు చెప్పిన పాయింట్, హీరోకి అయితే 2 సినిమాలు, మహా అయితే 1 సినిమా, బాగా వస్తే 3 సినిమాలు. మీలాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్న వాళ్ళకి నిజంగా బ్రహ్మానందం గారు, అలీ గారు, తనికెళ్ళ భరణి గారు, ఇంకొకళ్ళు అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను, వాళ్ళు మినిమం 20 నుంచి 25 చేస్తారు. అది 1 day ఇవ్వండి, 10 రోజులు ఇవ్వండి. ఎంఎస్ నారాయణ గారు మా కొడుకు సినిమా చేస్తున్నప్పుడు అంటే ఆయన నన్ను ఒక దత్త పుత్రుడిలాగే తిప్పేవారు. ఆయన ఏ షూటింగ్కి వెళ్తే ఆ షూటింగ్ తిప్పేవారు. రోజుకు 4 షూటింగ్లు కూడా చేసేవారండి ఆయన. అవును. అంటే ఒక 1.5 hours 2 hours ఇక్కడ, 2 hours ఇక్కడ, 2 hours ఇక్కడ, నైట్ ఇంకొక చోటన అలా అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అదొక అడ్వాంటేజ్. అవును. ఎందుకు మనకి 3 షిఫ్ట్లు చేసేవాళ్ళు కదా, 3 షిఫ్ట్ 3 సినిమాలు. అలాగే బాబు మోహన్, అలీ, బ్రహ్మానందం వీళ్ళ ముగ్గురు నాకు చేసినట్టు తెలుసు నాకు. అంటే వాళ్ళకి ఓన్లీ ఇంటికి వచ్చి స్నానం జస్ట్ అలా అంతే, ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోయినట్టే నిద్ర, కోడి నిద్రపోయి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే అలాంటి ఆపర్చునిటీస్ ఉండేవి, అలాగే ఉండేవి కూడా. అవును, సినిమాలు కూడా అలా ఉండేవి. అయితే మీ విషయానికి వచ్చేళ్ళకే మీరు బ్రేక్ అలాగ తీసుకోవడానికి కారణం మొగలి రేకులు అంటారా? కాదండి, అంటే టెలివిజన్లోకి రావడం ఒక బ్రేక్. బట్ అది నా మంచిగా జరిగింది. నా లైఫ్లో నా అదృష్టం, నేను తీసుకున్న ప్రతి స్టెప్ అది రాంగ్ అయినా సరే అది నాకే మంచి జరిగింది. అంతేలేండి, భగవంతుడు మనతో ఉండాలి. కానీ సో ఈ మొగల్ రేకుల వల్ల ఏమైందంటే ఇంకా ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. అండ్ నా అదృష్టం టు కమ్ బ్యాక్ ఆల్సో బ్యూటిఫుల్ మూవీస్ పడ్డాయి. ఈ మొగల్ రేకులు అయిపోతుంది, ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తుంది, ఆల్మోస్ట్ ఇంకొక 5-6 monthsలో అయిపోతుంది అనగా ఉయ్యాల జంపల అండ్ స్వామి రారా 2 ఒకేసారి వచ్చాయి. 2011-12 మధ్యలో సినిమాలు చేసేవాడిని. మధ్యలో ఒక సినిమా ప్రవరాక్యుడు అని చేశాను, జగపతి బాబు గారు. దానికి కో-డైరెక్టర్ విరించి. అవును. సో అనుకోకుండా వాళ్ళు ఎవరెవరో ఆర్టిస్టులు అనుకుని వాళ్ళకి వర్కౌట్ అవ్వక నన్ను పిలిచి, అండ్ ఈ సినిమా ఏమవుతుంది అన్నది నాకు కూడా తెలియదు. ఓకే, మామూలుగా బయట సినిమాలు చేస్తున్నట్టుగానే ఇది కూడా చేసాం. బట్ దీస్ బికేమ్ మ్యాసివ్ హిట్, 2 సినిమాలు. అందువల్ల అండ్ మళ్ళీ సినిమాలోకి రావడం నాకు చాలా ఈజీ అయిపోయింది. అవును, అంతే కదా. ఇప్పుడు సక్సెస్ అనేది ఉన్నప్పుడు అవును, ఎవరో ఒక చిన్న కార్నర్లో ఉన్నా మనల్ని గుర్తిస్తారు. అదే మనం ఫెయిల్యూర్లో ఉన్న సినిమాలు అద్భుతంగా చేసి ఎన్ని రోజులు చేసినా దానికి టైం పడుతుంది ఉంటుంది, కానీ డెఫినెట్గా టైం పడుతుంది. అందుకని మీకు ఎక్కడ కూడా ఆ బ్రేక్ కూడా రాకుండా చిన్నగా మ్యారథాన్ రన్ లాగా చేసుకుంటా వెళ్తున్నారు. అంతేనండి. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్? ఒక 6 అంటే
రిలీజ్ అండ్ నాన్ రిలీజ్ చూసుకుంటే ఒక 60 to 70 ఉంటాయండి. అంతే. కానీ మీరు చేసిన మామూలుగా అంటే ఓన్లీ సినిమాల వరకు, అదే చెప్తున్నా. టెలివిజన్లు ఉన్నాయి, వెబ్ సిరీస్లు ఉన్నాయి, అండ్ టెలిఫిల్మ్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఖాళీ లేదు ఎక్కడ, ఇంచుమించు ఎప్పుడు ఖాళీ లేదండి. ఖాళీ లేదు. దేవుడి దయ వల్ల అదైతే మాత్రం అదే అదృష్టం కదా సార్. అలా సినిమా ఇండస్ట్రీలో ఒక అదృష్టం అంటే నాకు తెలిసి 24 గంటలు పని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ.